ఇప్పుడు మౌళి కాదు నవదీప్, అందుకనే నా బొమ్మలు ఇలా వస్తాను. ఓకేనా? ఇది ఇది ఆ బ్యాడ్ నేమ్ మౌలికి రాదులే, కంగారు పడు. నువ్వు చేసిన సినిమాలు అన్నిటికంటే నీకు క్లోజ్ టు హార్ట్ అనే లవ్ స్టోరీ ఏది? నువ్వు చాలా చేస్తావు. అష్టాచమ్మ లాంటి సిల్లీ గేమ్స్ ఆడుతూ ప్రేమించచ్చని, వీర ప్రేమ గాథలు చూపించి, ఎటో వెళ్ళిపోయింది మనసని, ఇవన్నీ ఆల్ జానర్స్ యూ ఆఫ్ టచ్. క్లోజ్ టు హార్ట్ లవ్ స్టోరీయా? క్లోజ్ టు హార్ట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ శ్యామ్లో సెకండ్ హాఫ్ మన ఏం పోయిటిక్, వెరీ పొయిటిక్ లవ్ స్టోరీ. స్లో పాయిజన్ ఆ సినిమా. డెఫినెట్లీ. అండ్ లవ్ స్టోరీగా డీల్ చేయాలంటే అంటే ఒక్కొక్క అన్నిట్లోనూ లవ్ స్టోరీలు ఉంటాయి. మనకి సినిమాలో లవ్ స్టోరీలు లేవు, కానీ కంప్లీట్ లవ్ స్టోరీ లాగా చూడాలి. శ్యామ్ది డెఫినెట్లీ పోయిటిక్, కొంచెం అండ్ ఆ క్లైమాక్స్ కానీ అండ్ దట్ హోల్ సెటప్. అంటే అమ్మాయి అక్కడ ఉన్నదాన్ని తీసుకెళ్ళి ప్లస్ నీ క్యాల్కట్టా, అదొక మూడ్ వచ్చిన ఫీలింగ్, వేరే అదొక మూడ్. అది డెఫినెట్ అయితే ఆయన ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్స్ ఓన్. 100%. నేను ఇంటర్వెల్ దాకా చూస్తున్నా, నేను ఐ సా ఇట్ ఆన్, ఐ కుడెంట్ గో టు ద థియేటర్ దెన్. చూస్తున్నా ఓకే ఏంటి అని ఇంటర్వెల్కి ఏ అనుకున్నా, బాగుంటుంది. సో అమ్మాయి ఆ చిన్నపిల్ల కూడా చాలా బాగా చేసింది. టూ మచ్ ఉంటుంది. నేను ఇప్పుడు వైల్డ్కి వెళ్తున్నా. నేను ఇంకా డ్రీమ్స్ అన్ని వైల్డ్గా వెళ్తున్నాయా? ఓకే ఓకే, నేను చాలా వెళ్తున్నా. మోస్ట్ ఫేవరెట్ లవ్ స్టోరీ సినిమాల్లో అంటే వేరే లాంగ్వేజ్ కానీ వేరేది కానీ ఏదన్నా? అదే చెప్తున్నా అప్పుడు పెరిగే టైంలో ఇప్పుడు ప్రేమ దేశం, తొలి ప్రేమ, వాడ లవ్ స్టోరీ. సో అది డెఫినెట్గా అవన్నీ నాకు మాత్రమే కాదు, ఐ థింక్ చాలామందికి టాప్లో ఉండే సినిమాలే. సో మీ డ్రీమ్స్ ఏంటి సార్? బ్లాక్ అండ్ వైట్లో ఏమో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. లేదండి, కలర్ తర్వాత వస్తుంది. బ్లాక్ అండ్ వైట్తో స్టార్ట్ చేసి మెల్లగా కలర్ నింపుతాం అనమాట. సో యా, మోస్ట్ ఫేవరెట్ లవ్ స్టోరీలో డెఫినెట్గా ఐ సే వన్ ఈజ్ టైటానిక్, విచ్ ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ టైటానిక్లో అస్ విల్ అగ్రీ. నీ ఇంకా మా లవ్ స్టోరీ గురించి అడిగి నువ్వు ఇమీడియట్ ఆర్ట్ కనెక్ట్ అవుతున్నావు కదా. కొన్ని సీన్స్ అంటే ఏది కాదు, దీంట్లో కొన్ని రిలేటబుల్ ఐటమ్స్ ఉంటాయి. అంటే యాక్చువల్ టైటానిక్ సినిమా చూపించడం, వీడు అన్ని వైల్డ్ పనులన్నీ చేస్తా ఉంటాడు. అవునా? సో దాంట్లో కొన్ని ఇన్స్పైర్డ్ బై బొమ్మలు వేస్తాడా? బొమ్మలు పడుకోబెట్టి కరెక్ట్ కింద బేస్మెంట్ కార్లోకి వెళ్ళి పార్కింగ్లో ఇష్టం కదా. వీడి ప్రపంచం మేఘాలయలో, వీడి తప్ప ఎవడు ఉండడు. ఇట్స్ హిజ్ ఓన్ వరల్డ్. ఆడికి అసలు తప్పించుకోక్కర్లేదు ఆడికి అలా మిగతా పబ్లిక్ దగ్గర నుంచి. కానీ రియల్ లైఫ్ అంటే మామూలుగా బయట కూడా మనం చూస్తుంటాం కొంతమంది, అంటే అమ్మాయిలు బోత్ సైడ్స్ మామూలుగా అంటే నువ్వు నాకు ఇలాగుంటేనే నచ్చుతుంది అని చెప్పంగానే ఎనీథింగ్ ఫర్ యూ బేబీ అని మారిపోతూ ఉంటారు. అసలు మార్పు అనేది ఒరిజినల్గా ఆనెస్ట్గా మనం వేరే వాళ్ళ కోసం వాళ్ళు అడిగారు కాబట్టి మార్పు అనేది వస్తుంది అంటావు అసలు? వాట్ యూ థింక్? అవును, మారిపోతా నీ కానీ పిల్లలనే కాదు, ఎనీ ఏజ్లో వాడికి నచ్చదండి అలా ఉంటే అని మారుతూ ఉంటారు. మా ఆవిడికి లేదా మా గర్ల్ ఫ్రెండ్కి నచ్చదు అని మారుతూ ఉంటారు. యూ థింక్ దట్ ఈస్ బట్ వేర్ డస్ ఇట్ ఎండ్ అంటున్నా కదా? ఎక్కడ ఆగుతుంది? ఆగదు. నువ్వు ఒకటి అడిగితే అండ్ వాట్ ఈస్ లవ్ ఈస్ సేయింగ్ దట్ ఐ లైక్ దట్ పర్సన్ నో యాజ్ దే ఆర్. అంతేగా? ఎస్ కరెక్ట్. ఇఫ్ దే ఆర్ వాళ్ళలాగా కాకుండా వాళ్ళ మారిన వర్షన్ కనుక లవ్ అయి ఉంటే ఆ వర్షనే ఎక్కడ మార్కెట్లో దొరుకుతుందా, బయటకు వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. ఈ వర్షన్ని తీసుకో. ఇప్పుడు నువ్వు ఐ లవ్ ఏమంటది యమహా RX 100 అని చెప్పి కొని, బట్ ఐ విష్ దిస్ కెన్ బిహేవ్ లైక్ బుల్లెట్ ఎన్ఫీల్డ్ అంటే డజంట్ మేక్ సెన్స్. అదే కొనుక్కోరా వెళ్ళి కదా, అదే కొనొచ్చు కదా. సో ఇట్ డజంట్, సో యూ లైక్డ్ ఇట్, సో ఇట్ మైట్ హ్యావ్ సమ్ ఫ్లాస్, దెన్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ ఆల్సో. సో ఇట్ డజంట్ మేక్. యా డెఫినెట్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ మన బాబాలాగా ప్రాబ్లం ఉండవు అని కాదు, ఉంటాయి, వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడప్పుడు, ఇట్ విల్ ఎఫెక్టివ్ వాట్ ఎవర్, బట్ యూ లెర్న్ టు లవ్ బేసిక్లీ, అండ్ దట్ ఈస్ వెన్ దే విల్ లెర్న్ టు లవ్ యువర్ ఫ్లాస్ ఆల్సో. If you don't put that effort, then you will not get that effort. And you're not perfect. Nobody is perfect. Nobody is perfect. నిన్ను నీలా ప్రేమిస్తేనే ఆ ప్రేమకు మీనింగ్. అంతే. నువ్వు నాకు నచ్చినట్టుగా మారాలి లేదా నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తా అంటే కష్టం, కుదరదు. హోతా పాప ఏంటి చాలా వైల్డ్గా ఉంటాయి నా డ్రీమ్స్ అన్ని. అదేంటి ఆ క్యాప్ లాగా ఉంది పైన? అపరంజి మదనుడే
పెన్సిల్తో గీయాల్సిందా? ఆ బ్లూది ఏంటి అది బయట, అది ఫేస్ రిలేటెడ్ ఐటమ్ కాదు, ఆ బ్లూ